ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. తెలంగాణలో మహిళా కానిస్టేబుళ్ల వరుస బలవన్మరణాలు కలకలం రేపుతున్నాయి. పెళ్లి కావడం లేదని జనగామ జిల్లాలో లేడీ కానిస్టేబుల్ తనువు చాలించిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు వరంగల్ జిల్లాలో మరో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. అర్చన అనే కానిస్టేబుల్ చీరతో ఉరివేసుకుని చనిపోయిన ఘటన కాజీపేట్ దర్గా ప్రాంతంలో చోటు చేసుకుంది. కాజీపేట్ ప్రాంతానికి చెందిన అర్చన 2018లో కానిస్టేబుల్ జాబ్ సంపాదించింది. దీంతో 2022లో ఆమెకు పెళ్లి జరిగింది. అయితే వివాహం జరిగిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న అర్చన డిప్రెషన్లోకి వెళ్లింది. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా పెళ్లి కావడం లేదని మానసికంగా కుంగిపోయింది. కొద్ది రోజులుగా డ్యూటీకి సెలవు పెట్టిన అర్చన పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. అయినా కూడా డిప్రెషన్ నుంచి బయటికి రాని అర్చన చివరికి జీవితంపై విరక్తి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. అర్చన మృతితో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న నీలిమ, ఇప్పుడు అర్చన, ఈ రెండు ఘటనలు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వృత్తిపరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని సాధించినా వ్యక్తిగతంగా మాత్రం కొంతమంది మహిళలు గెలవలేకపోతున్నారు. ఒంటరి జీవితంలో వచ్చే కష్టాలు, సమస్యలకు మానసికంగా కుంగిపోతున్నారు. సమాజానికి ధైర్యం ఇవ్వాల్సిన పోలీసులే ఇలా అధైర్యంతో ప్రాణాలు తీసుకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.